శ్రీమాతృపితృగురుదైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలతా దేవికి జై. అందరికీ నమస్కారము. గురువులకు, గురు శిష్యులకు, ఆత్మ స్వభావులకు, నా తోటి సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కొంచెం తప్పులు ఉంటే క్షమించగలరని మనవి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. గురు స్వరూప విచారణ. గురు స్వరూప విచారణ. గురువు అనగా శిష్యుని యొక్క జ్ఞానమును వాపి సంసార సముద్రము నుండి ఉద్ధరించుటకు సాక్షాత్తు పరమేశ్వరుడే మనుష్య రూపంలో అవతరించిన మహానుభావుడని గ్రహించవలెను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ స్వరూపుండు, విష్ణు మహేశ్వరుడై ఉన్నాడు అనగా త్రిమూర్తి స్వరూపుడు. అంతేకాదు, వారికి పైనున్న సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుండు కూడా అయి ఉన్నాడు అని అర్థము. గురువు అనగా పెద్దది అనగా అంతకన్నా పెద్దది మరొకటి లేదని, ఏదో అది గురువు విచారించగా పరబ్రహ్మము కన్నా పెద్దది మరొకటి లేదు, అందులోనే సమస్త బ్రహ్మాండములు ఉన్నవి కనుకనే అనారోతి అనియన్ చిన్నదానికన్నా చిన్నది మహత్తు మహాయన్ గొప్పదానికన్నా గొప్పది అన్నారు. అంటే పరబ్రహ్మము కన్నా గొప్పది పెద్దది మరేది లేదని అర్థము. అట్టి పరబ్రహ్మమే గురువా నీయు గ్రహించవలెను. ఇది సమస్తమునకు అధిష్టాన చైతన్య స్వరూపమై ఆది మధ్యాంతరహితమై నిర్విశేష రసత్ పరత్పర స్వరూపమై అద్వయ అవాంఛ నిరూపము నిరాతిశయ నిర్ద్వంద్వమైనయున్నది, ద్వయ రహితమైనది కనుక వర్ణింప శక్యము కానిది. అబద్ధము అనగా బుద్ధికి గోచారము కానిది కనుక అచింత్యము, భావాతీతము. దీనికే పరబ్రహ్మము, పరమాత్మ, మహావిష్ణు, వైష్ణవ, ద్వాదశాక్షరి, అష్టాక్షర మంత్ర లక్ష్యార్థ స్వరూపమై వాసుదేవుడు, నారాయణుడు వగేరా నామములతోనూ జ్ఞానులకు పరబ్రహ్మము, గురువు, ఓంకారము అను పేర్లతో వివరించబడినది. ఇది ఏకము, అద్వితీయము కనుక గురు స్వరూపము ఒకటే కాని రెండు కానిది, అనేకము కాని కాదు. అద్వైతులకు ఒక గురువు, ద్వైతులకు ఒక గురువు, గురువు పరిపూర్ణులకు ఒక గురువు. ఇలా గురు స్వరూపమును భిన్నతత్వముగా చూడరాదు. వేదాంతమను పూర్ణమైన శాస్త్రముతో వారు తెలుసుకున్న పరిమిత జ్ఞానంచే మనుష్య గురువులలో భిన్నత్వము కలిగి ఉండవచ్చును. అంత మాత్రముచే అఖండ స్వరూపమైన పరబ్రహ్మతత్వము గురు స్వరూపమును భిన్నతత్వము చేయరాదు. తారాహిత స్థితిని తెలియజేయు పరిపూర్ణ బోధ పర్యాంతము వేదశాస్త్రము ఒకటే తత్వము. సాంఖ్యము, తారకము, యోగము, అద్వైతము, ద్వైతము అనునవన్నీయు మొత్తము సంపూర్ణ విచారణ స్వరూపమైన పరిపూర్ణ బోధ అను ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రకారములుగా భాగములుగా మాత్రమే గ్రహించవలెను. కానీ వారందరూ వేరే గాని
పనికిరాని వారాన్ని గాని నిరాశించరాదు. కనుక ఇప్పుడు గురువు అనగా అఖండ పరబ్రహ్మ స్వరూపమైనది అది అని గుర్తించవలెను. అయితే అట్టి గురు స్వరూపమును గుర్తింపజేయు వారెవరు? ఆ పరబ్రహ్మమే. మనుష్య గురు స్వరూపముగా వచ్చి తన యొక్క స్వరూప జ్ఞానమును మనకు తెలియజేయవలెననే కానీ అన్య విధముగా గురువు మనకు తెలియబడినది కాదు. అట్టి తెలివి చేత గాని పెద్దలు వ్రాసిన గ్రంథముల వలన గాని తెలియబడదు. కనుక మనకు ఈ ఆధ్యాత్మిక విద్యను బోధజేయునట్టియు అట్టి అఖండ స్వరూపమునకు మనకు చూపించినట్టి మహనీయుని గురువు అని చెప్పుచున్నాము. కనుకనే ధరణి నారారు తత్వముల కావలయున్న తత్వము నెవ్వడు ఎరుగు. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా అని తనకు మంత్రోపదేశం చేసిన జ్ఞానమును ప్రసాదించు మహానుభావుడే గురువే ఈశ్వరుడగును. ఆ ఈశ్వరుడే గురువుగాను చెప్పబడుచున్నవి. ఆ ఈశ్వరుడే ఆ గురువను ఏకభావం కలిగి ఉండవలయను అనేక కాని గురువు వేరు ఈశ్వరుడు వేరు అను ద్వైత భావం పనికి రాదని గురుగీతలో వక్కనించి ఉన్నది. దేవాలయంలో ఈశ్వర విగ్రహం ఉపాసించు భక్తులు అది వట్టి రాతి విగ్రహమనియు పరమేశ్వరుడు ఎక్కడో పైన ఉన్నాడనియు తలచక ఆ పరమేశ్వరుడు తన ఎదురుంగా విగ్రహ రూపుండై ఉన్నాడని ఏకీభావంతో ఉన్నట్లుగానే శిష్యుడు భక్తుడు అయినవాడు ఈ మనుష్య గురువునకు కేవల పరబ్రహ్మ స్వరూప గురుతత్వముగా నిస్సందేహముగా తలిచి ఏకీభావంతో భక్తి కలిగి ఉండవలెను. అందుకే గురుసేవ ఎట్లనును వారు విష్ట దైవమునకు సపర్య మునార్చినట్లు అని చెప్పి ఉన్నారు. భక్తుడు తన ఇష్ట దైవమును ధ్యాన వాహనాది షోడశోపచారాల చేత పూజించినట్లుగానే శిష్యుడు గురుమూర్తిని షోడశోపచార చేత పూజించవలెను. ఎట్లనగా గురు శిష్య వనమును నాశించక ఆ శిష్యుని హృదయం గ్రంథిని బెదిరించుటకున్న పునర్వృత్తి రహితము కలిగి బోధ చేయు చక్కని ఆధ్యాత్మిక పూర్ణ శాస్త్రము చేత కావలెను. వేదోక్త కర్మలేని వారై నష్టము పొంది నిత్యములైన కర్మములతో వధించేడు వారును కాముకులును క్రోధ స్వభావము గలవాడును పరహింస ప్రవృత్తి గలవాడును దుర్మార్గులను ఆధ్యాత్మిక జ్ఞాన విహీనులను గొప్ప పాపములు చేసేడు కుర్ర స్వభావములున్న గురుపీఠంను అధిరోహించుటకు తగదు. అట్టి వారిని గురువుగా స్వీకరించరాదు, సేవించరాదు. మరియు గురుమూర్తి నిర్మలుండు అరిషడ్వర్గ శాంతి పొందినవాడు సాధు స్వభావం గలవాడు మితభాషి పరబ్రహ్మతత్వమునే చెప్పుట కామ క్రోధాది రహితుండును సదాచార సంపన్నుడు జితేంద్రియుడనైన ఉండవలెను. తాను ఆచరించి శిష్యుల చేత ఆచరింప చేయగలవాడు. తాను చూచి ఇతరులు ఆచరించులాగున సత్ప్రవర్తన సదాచారము సత్సభాషణ కలవాడై ఉండవలెను. మరియును సద్గురుమూర్తి చక్కని ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు విషయ భోగాల యందు వైరాగ్యము కలవాడు సర్వ సత్కృతోత్పాది షడ్గుణైశ్వర్య యుక్తుండును సత్కీర్తివంతుండును సర్వదా తృప్తుండగోటచే మహదైశ్వర్య సంపన్నుడును ఆత్మానందము గలవాడును అను 6 గుణములు గలవాడును గురువు భగవాన్ అనబడుచున్నాడు. ప అనగా జ్ఞానము, శక్తి, గ బలము,
ఐశ్వర్యము వా వీర్యము తేజస్సు అను 6 గుణములు గలవాడు నన్ తిరగవేసి కలిపితే నా అనగా లేనివాడు అంటే ఈ 6 గుణములు ఉండి లేనివాడు కనుకనే నిర్గుణాయ గుణాత్మనే అన్నారు. మరియు శిష్యుని విజ్ఞానము సృష్టి చేయుటయు అనేక శృతి సుకృతులతో శాస్త్రోక్తమగు బోధ చేసి స్పష్టపడిన జ్ఞానము ఆరండతత్వమగు పర్యాంతము పోషించుటయు స్థితి. అందుచే శిష్యుని జ్ఞానమును నశింపజేయుటకు ధ్వంస ఇంద్రియ నిగ్రహము కలవాడై సర్వదా పరబ్రహ్మము నందే ఆచరించు మనస్సు గలవాడై యుండుటకు శిష్యుల యందు సహజముగా అవచార రాగమును కలిగి ఉండకు అను ఈ 5 గుణములచే ప్రకాశించు వాడు సద్గురువు. గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుండే మోక్షమును ప్రసాదించువాడై ఉన్నాడు. మోక్షమనగా మోహ క్షయ ఇది మోహమనగా భ్రాంతి. అట్టి భ్రాంతి క్షయమందుట నశించుటయే మోక్షము. కనుకనే భ్రాంతి రహితమిదం మోక్షం అన్నారు. గురుమూర్తి పరబ్రహ్మ తత్వమును చక్కగా గుర్తింపజేయుటచే సమస్తమునందు మోహము క్షయమొంది తారాహిత స్థితికి చేరుకొనుచున్నారు. మరియు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదస్సుదృశ్యం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానంద స్వరూపుండును పరమ సుఖమును ఇచ్చువాడును కేవల జ్ఞానమే స్వరూపము గలవాడును జనన మరణాది ద్వంద్వములను కథితుండును ఆకాశము వలె రూపరహితుండై సర్వవ్యాపక ముండును తత్వమస్యాది మహావాక్యములకు లక్ష్యార్థ స్వరూపుండను. ఈ రెండవది లేనివాడును శాశ్వతుండును మలినములు లేనివాడును కదులుటకు వెలితి లేనివాడును సమస్త బుద్ధులకు సాక్షి మంత్రుండును. ఆస్తి జయతే వర్ధంతే పరిణామంతే పరీక్షతే విన్యాసతే అను వికారములకు అతీతుండును తలంపులకు లోబడక అతిక్రమించు వాడును సత్వ రజ స్తమో గుణ రహితుండునగు అగు సద్గురుమూర్తికి నమస్కారము. ఇటు సద్గురువంతమి యొక్క ఆశ్రయమును సేవా భాగ్యము చాలా దుర్లభమైనది. దుర్లభం త్రిషు లోకేషు కేవల దైవానుగ్రహ హేతుకాం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. 3 లోకముల నందును దుర్లభమైనది 3 గలవు. అవి కేవల దైవానుగ్రహం వలన అనగా అనేక జన్మలలోని మహాపుణ్య విశేషము వలన మాత్రమే ప్రాప్తించును. అవి ఏవనగా 1 మనుష్య జన్మకు వచ్చుట, 2 మోక్షము తప్ప మిగతా లౌకిక విషయములందు ఆసక్తి వీడని కేవలం మోక్షమునందే పట్టుదల కలిగి ఉండుట. ఈ రెండిటికి కంటే ఎక్కువ దుర్లభమైనది మహాపురుష సంశయ. అట్టి మోక్షము ప్రసాదించుకొనుటకు తగు మార్గమగు పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించుగల మహాపురుషుల యొక్క సేవా భాగ్యము దుర్లభమైనది కనుక పరం బ్రహ్మ గురుం స్మరామి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి.
మత్పరబ్రహ్మ గురుం నమామి. అతి పరబ్రహ్మ స్వరూపుండైన సద్గురుమూర్తిని మనోవాక్య కర్మలచే స్మరించునను చెప్పుచున్నాను మరియు నమస్కరించుచున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. సద్గురు మాతా హేమలతా దేవికి పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని కన్నా వేరుండో ఏదన్నా మాయన్న జెండాను పైకెక్కుమన్నా అసలా జెండా జెండా నిలచి జెండా మిడుమన్నా జెండాను పైకెక్కుమన్నా తొమ్మిదే బయలుగరిరన్నా జెండాను పైకెక్కుమన్నా అసలా జెండా జెండా నిలచి జెండా మిడుమన్నా జెండాను పైకెక్కుమన్నా శివరామ దీక్షితుల జెండా భవన శాంతిలేని పరిపూర్ణ జెండా జెండాను పైకెక్కుమన్నా అసలా జెండా జెండా నిలచి జెండా మిడుమన్నా సమరకి. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. అందరికీ నమస్కారం. ఏమైనా తప్పులుంటే క్షమించగలరని ప్రార్థన. గురువులకు, గురు భక్తులకు, గురు శిష్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.